మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి వెల్కమ్ అండి. ఈరోజు మన కంటెంట్ ఏంటంటే, ఎంతైనా కన్న తండ్రి పెంచిన తండ్రి అండి. ఇది మన కంటెంట్ అండి. మన వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా పెట్టండి ఫ్రెండ్స్. మన కంటెంట్లోకి వెళ్దాం. ఇప్పుడు విషయం ఏంటంటే, ఒక చిన్న ఎగ్జాంపుల్ అండి. అంటే జరిగిన స్టోరీ, ఏం కల్పించి రాసి ఇవన్నీ ఆలోచించి ఒక కథలాగా రాయలేదు. జస్ట్ ఇది జరిగిన స్టోరీ లైవ్. ఒక 20 సంవత్సరాల బ్యాక్ జరిగింది. ఒక ఇద్దరు అన్నదమ్ములు ఉంటారండి, సొంత అన్నదమ్ములే. ఇప్పుడు వాళ్ళు ఒకరు చనిపోయిండ్రు, ఒకరు ఉన్నారు. అంటే వాళ్ళు ఎంతో ఇష్టంగా మంచిగా కలిసిమెలిసి ఉంటారండి. ఇద్దరికి మ్యారేజ్లు అవుతాయి. మ్యారేజ్లు అయిన తర్వాత మంచిగా ఆనందంగా జీవితం కొనసాగుతుందండి. కానీ పాపం వాళ్ళ అన్నయ్యకు పిల్లలు గారు, అలా తమ్మునికి ఒక బిడ్డ ఒక కొడుకు, ఇద్దరు జన్మిస్తారండి. అయ్యో, ఇప్పుడు ఈ అన్నకు పిల్లలు లేరు కదా, అన్న బాధపడుతూ ఉంటాడండి. నాకు పిల్లలు కావడం లేదంటే, ఇక బాగా సంవత్సరాలు అయిపోయింది కాబట్టి ఇక పిల్లలు అవుతారో కారో అని పాపం బాధపడుతుంటాడు. బాధపడితే ఇక వీళ్ళిద్దరు అన్నదమ్ములు వాళ్ళ భార్యలు కూడా మంచిగా కలిసిమెలిసి ఉంటారు కదా. నువ్వెందుకు బాధపడతావు అన్న, నా కొడుకు నీ దగ్గర, నీవు చదువుకో, అవసరం అయితే ఎవరైతే నీ దగ్గర ఉంటే నా దగ్గర ఉంటుంది, మంచిగా నువ్వు చదువుకో, ఎట్లయితేందని ఈ తండ్రి అనేటోడు అంటాడు. తండ్రి అనేటోడు అంటే, సరే తమ్మ ఎట్లయితేందని కొడుకుని చదువుకుంటాడు. మంచిగా ఒక 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు మంచి పెద్దోడయ్యేదాకా చదువుకుంటాడు. చదువుకున్న తర్వాత వీళ్ళు ఇద్దరు అన్నదమ్ములకు పొలాల విషయాలలో గొడవలు అవుతాయండి. పొలాల విషయాల గొడవలు అంటే మామూలు గొడవలు కాదు. ఇక కత్తులు నూరుకున్నారు, కొట్లాడుకున్నారు, పెద్ద మనుషుల పంచాయతీలు అయినాయి, పోలీస్ స్టేషన్ల పంచాయతీలు అయినాయి. ఇవన్నీ విపరీతంగా పంచాయతీలు అయ్యి ఇక ఇద్దరు ఈ అన్నదమ్ములు తిట్టుకుంటే వాళ్ళ భార్య భర్తలు కూడా ఇద్దరు కొట్టుకోడు. అప్పుడు ఏం చేసిండు, ఇక ఈ తమ్ముడు అనేటోడు అన్న దగ్గరికి పోయి, చలో కొడుకున్నాడు కదా, ఆ కొడుకును పట్టుకొని సపరేట్గా వెళ్ళిపోయిండండి. వెళ్ళిపోయి వాని దగ్గర ఉంచుకున్నాడు. వాని దగ్గర ఉంచుకున్నాక సరే అని కొన్ని సంవత్సరాలకు పెళ్లి చేసిండు కొడుకు. మంచిగా అంగరంగ వైభవంగా మంచిగా పెళ్లి చేసిండు. అన్నీ అయిపోయినాక మంచిగానే బతుకుతా అంటే, ఇల్లు అన్నప్పుడు గొడవ కామను, సంసారం అయినా గొడవ కామను. కాబట్టి కొన్ని రోజులకు తండ్రి కొడుకు చిన్న చిన్న గొడవలు ఈ తండ్రి అనేది ఇక తండ్రి కొడుకుల గొడవలు బాగా విడిపోయిందండి. ఏటోళ్ళు అటు విడిపోయి వేరే వండుకోవడం ఇది చేసి వాళ్ళ ఇంటినే వేరే వండుకొని బతుకుతా అంటే, వాళ్ళ పరిస్థితులు మంచిగా లేక డైరెక్ట్ ఏం లేవు కదా, వాళ్ళు సంపాదించుకున్నది ఏం లేదు కాబట్టి పెళ్ళైన తర్వాత ఎటుగాని పరిస్థితి అయిపోయి ఏం తినడానికి తిండి లేక ఏది లేక ఆ కొడుకు పరిస్థితి దుర్బలంగా ఉండేది అన్నట్టు. ఏం పని చేయలేక ఏం చేయలేక ఉంటే, అప్పుడు ఈ పిల్లని చదువుకున్న ఆయన ఉన్నాడు కదా, అతను వచ్చి తీసుకొని పోతాడు. నా ఇంటికి ఉండేదా బిడ్డ, నీకెందుకు బాగా, నేను చదువుకుంటా మంచిగా, నువ్వు చిన్నప్పుడు అంతా నా దగ్గరనే ఉంటివి, ఇప్పుడు అక్కడ నుండి ఆమెతోనే ఉండేది, నువ్వు నాతోనే ఉండేవు అని మెల్లగా బుర్రకిచ్చి తీసుకొచ్చుకుంటాడండి. ఎవరికి? వాళ్ళ తమ్ముని చెప్పకుండానే తీసుకొచ్చుకుంటాడు. ఈ కొడుకు కూడా అలా నాన్నకు చెప్పకుండానే ఇద్దరు ఫ్యామిలీతోనే వెళ్ళొస్తారు. గర్భిణితో ఆల్రెడీ ఆ పాపం అతని భార్య గర్భిణితో ఇంటికి వస్తే పిల్లాడు కూడా మంచి ఆటో ఇటో పనికి పోయి ఇంత 10-20 తీసుకొస్తా అంటే జీవితం కొనసాగుతుంది. వీళ్ళు కూడా ఎంత పెద్ద ఉన్నోళ్ళు కాదు, అంతమంది వ్యవసాయం కూలి చేసుకుంటుండే కాబట్టి వీళ్ళు కూడా ఏదో వానికి తగినంత పని చేసుకొని అట్లా సాగుతుంటుంది. సాగుతా అంటే అసలు విషయం ఏంటంటే, వీనికి ఈ అన్నదమ్ముల లొల్లులు ఉన్నాయి కదా, ఆ గొడవలు ఇంకా ఈయన మనసులో పెట్టుకున్నాడు. ఈ అన్న అనేటోడు పిల్లానికి ఏం తెలియదు కదా, అప్పట్లాగానే మంచిగానే ఇక నాన్న అంటే అమ్మ అంటే వాళ్ళకంటే మంచిగానే ఉంటారు కదా అని మంచిగానే ఉంటాను. అసలు విషయం ఏంటంటే, వాళ్లకు నాగబామంతా పగ పెంచుకొని ఉంచుకున్నారు. ఎవరి మీద? ఈ కొడుకు మీద. ఎట్లా ఇప్పుడు ఈ తమ్ముని మీద కోపం అంతా ఈయన కొడుకు మీద దిద్దామని తీసుకొచ్చుకున్నారు వాస్తవానికి. అప్పుడు స్టార్ట్ అయిన టార్చరిగా విపరీతమైన టార్చర్ పెట్టుడు, అదానుడు ఇదానుడు, ఆ తిట్లు తిట్టుడు, ఈ తిట్టుడు, కోడి మీద పెట్టుడు, కుక్క మీద తిట్టుడు,
ఇట్లా పెట్టి తిడతా అంటే వీనికేం అర్థం అవ్వట్లేదు, కామన్గా ఏదో తిడతాను కదా అని ఇట్లా అనుకునేది. ఇట్లా అనుకొని సపరేట్ ఉండేది. సపరేట్ ఉంటే ఆ తర్వాత కొంతమంది ఇప్పుడు ఇక ఇంటి పక్క కొంటి పల్లెటూళ్ళల్లో ఎట్లుంటారు, అమ్మలక్కలు అదొకటి ఇదొకటి ఉంటారు కదా, వాళ్ళు మాట్లాడుతా అంటే ఇటే తీసుకొచ్చిన వీడిని ఉంచుకున్నాం, వాళ్ళకి మిగులులే ఎందుకు ఉంచుకుంటాను అది ఇది అని అంటే ఉండని, వాళ్ళ టార్చర్ వాళ్ళ పెట్టుడే కదా. గంతనియాన్ని కొట్టి నేను ఊరుకుంటున్నా, వాని కొడుకుని ఎట్లా నాశనం చేయాలని అట్లా నాశనం చేస్తావాన్ని అని ఇట్లా ఛాలెంజ్లు చేసుకుంటే వాళ్ళ పక్కలతో చెప్తా అంటే వాళ్ళు వింటాడు. ఆహా సరే బిడ్డ అని ఇట్లా అనుకొని ఉన్నాను కూడా. మళ్ళీ రోజు ఇక అదే పక్కోళ్ళు ఇది ఎన్ని రోజులు ఉంచుకుంటావు అది ఏంది ఇది ఏంది అని అంటారు కదా. అంటే అప్పుడు వాళ్ళు అంటారుగా, మేము అటో ఇటో పొలం కాడికి ఒక 5 కిలో అయితే మాకు పని మనిషి లేరు కదా, ఇద్దరు పని మనుషులను తెచ్చుకున్నట్టు అయింది, ఏదో కుక్కలకి వేసినట్టు పువ్వు ఎత్తి అయిపోతుంది, పెద్ద విషయం కాదు కదా. అదే కుక్కలు తిన్నట్టు తింటారు, మాకైతే ఇంత పని చేస్తారు, తిన్న బోళ్ళు అడుగుతారు, ఊడుతారు చల్లుతారు, అది ఊడుతూ చల్లుతుంది, అదో పని ఇదో పని చేస్తాడు, మాకేందో పని మనుషులు ఇద్దరు దొరికినట్టు అయింది మాకు, ఉండని బతకని అని ఇట్లా అంటే పాపం వాళ్ళ భార్య ఇంటది ఈ పగలకి ఇంతగానో ఉన్నాయని. అక్కడ నుంచి వెళ్ళిపోయి వేరే కాడ ఏదో చిన్న చిన్నగా చేసుకొని బతుకుతాడు. ఇప్పుడు మంచిగా సేఫ్టీగా ఉన్నాడు. కానీ ఇది ఎంతవరకు కరెక్ట్ ఫ్రెండ్? వాళ్ళ అన్నదమ్ములు మంచిగా ఉన్న రోజులు మంచిగానే ఉన్నారు. ఇప్పుడు మధ్యలో వీడిని ఎవరిని నాశనం చేసిండు? ఇప్పుడు వీళ్ళిద్దరు అన్నదమ్ములు కలిసి ఆ పిల్లాన్ని నాశనం చేసిండు. వానికి ఈడుండాలో తెలియదు, ఆడుండాలో తెలియదు. వాని తమ్ముడు తీసుకుపోయి అన్న దగ్గర ఇడిచిపెట్టే మళ్ళా తీసుకుపోయి ఉంచుకుంటే మళ్ళీ ఇతను తీసుకొచ్చి ఇద్దరిని నాశనం చేసి అట్లా చేసుడు మంచిది కాదు కదా. వాళ్ళ లైఫ్ ఈ ఇద్దరి మధ్యలో లైఫ్ అంతా నాశనం చేసిండు. అందుకే ఎంతైనా కానీ కన్న తండ్రి అనేది అది వేరుంటది, పెంచిన తండ్రిది వేరే ఉంటది. కాబట్టి ఆ విలువ అనేది దేని దానికే ఉంటది. గొడవలు మీకుంటే మీరు ఉంచుకోండి, కానీ ఇలాంటి గొడవలకు పిల్లలను తీసుకొచ్చి పాపం వాళ్ళ లైఫ్లు వేస్ట్ చేయకండి. దయచేసి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియో ఎట్లుంది అనేది ఒక కామెంట్ చేయండి. జై హింద్.